guys, welcome back to my channel. మదర్స్ అందరికి కూడా యూజ్ అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. న్యూ మదర్స్ అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నాకు రీసెంట్ గానే బేబీ పుట్టింది కాబట్టి నేను కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. సో నాకు తెలిసినవి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎంతో కొంత యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో బేసిక్ గా చిన్నపిల్లలకి కానీ టాడ్లర్స్ కి కానీ ఏంటంటే జలుబు చేసినప్పుడు మనం యూజువల్ గా డ్రాప్స్ కానీ లేకపోతే టాబ్లెట్స్ అట్లాంటివి యూజ్ చేస్తాం కదా. సో వాటి అవసరం లేకుండా న్యూ బోర్న్ బేబీస్ కి అయితే బేసికల్ గా నా బేబీకి వచ్చేసి ఇప్పుడు 5th month. సో కోల్డ్ అయినప్పుడు వాటికి ఆల్టర్నేటివ్ గా నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఏంటంటే మాకు తెలిసిన రిలేటివ్స్ మాకు అది గిఫ్ట్ చేశారు. సో అవి ఏంటంటే బూగీ వైప్స్ అన్నమాట. ఇందులో ఏంటంటే మనకి న్యాచురల్ సెలైన్ అనేది ఉంటది. కోల్డ్ చేసినప్పుడు ఈ వైప్స్ తోటి జస్ట్ ఇట్లా రబ్ చేస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది, ట్రస్ట్ మీ. సో మనకి ఏంటంటే బ్లాక్ అయిన నోస్ అనేది ఒక 2 hours లోనే చాలా బాగా రిజల్ట్ వస్తుంది. మా బేబీకి 1 day లోనే కోల్డ్ అనేది తగ్గింది. సో ఎందుకంటే చిన్నపిల్లలకి కోల్డ్ చేస్తే వాళ్ళు మిల్క్ తీసుకునేటప్పుడు కానీ చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. నైట్ టైం అది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి పాలు తాగడానికి అట్లా. సో ఇవి ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం ఇవి ప్రైస్ అనేది కాస్ట్ ఎక్కువే ఉంది. నేను అమెజాన్ లో చూసాను, అంటే నాకు గిఫ్ట్ చేశారు, బట్ కానీ అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. నేను లింక్ అయితే ఇస్తాను. నేనైతే సర్ప్రైజ్ అయ్యాను వీటిని చూసి. అవి అంటే ఎందుకు యూజ్ అవుతాయి, నార్మల్ టిష్యూస్ అనుకున్నాను. సో కానీ యూజ్ చేసి చూసిన తర్వాత చాలా బాగా రిజల్ట్ అయితే ఉంది. ఇందులో వచ్చేసి జెంటిల్ సెలైన్ నోస్ వైప్స్ అన్నమాట. ఇవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక్క ప్యాక్ లో మనకి 45 వైప్స్ ఉన్నాయి. ఇందులో చిన్నవి కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే మీరు చిన్న ప్యాక్ తీసుకుని ట్రై చేసి చూడండి. నాకు తెలిసి 45 వైప్స్ వచ్చేసి 2000 చేంజ్ ఆర్ 3000 వరకు పడుతుంది, కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ఫస్ట్ వన్. ఇప్పుడు నేను ఈ రోజు చెప్పేవన్నీ కూడా ఏంటంటే న్యూ మదర్స్ కి తెలియనివి, ఇంట్రెస్టింగ్ గా ఉండేవి అని నేను అనుకుంటున్నాను. సో కొత్తగా అంటే డైలీ బేసిస్ లో బేబీకి యూజ్ అయ్యే వాటితో పాటు ఇవి కూడా అంటే కొన్ని హిడెన్ ఐటమ్స్, ఎవ్రీ న్యూ మదర్ తెలుసుకోవాల్సిన కొన్ని హిడెన్ ఐటమ్స్ అన్నమాట ఇవి. సో ఇది వచ్చేసి అదనమాట కోల్డ్ కోసం యూజ్ చేసేది. ఇవి వచ్చేసి బూగీ వైప్స్. ఏది ఎటువంటి ప్రమోషనల్ వీడియోస్ కాదండి, ఇవి సొంతగా నేను ఇంట్లో ట్రై చేసి చెప్తున్న వీడియోనే, ఏమి ప్రమోషన్స్ అట్లా అయితే ఏం కాదు. సో సెకండ్ వన్ వచ్చేసి నల్లబొట్టు పెడతాం కదా, దిష్టి అనేసి తిలకం పెడతాము, ఆర్ అదర్వైజ్ కాటుకు అట్లా పెడతారు. నేను ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే నా బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్. సో ఏంటంటే తిలకం పెట్టినప్పుడు స్నానం చేసేటప్పుడు అది వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇట్లా మచ్చలాగా పడిపోవడం, ఆ ఇష్యూ ఫేస్ చేశాను. నెక్స్ట్ కాటుక పెడితే ఏం చేస్తారు పిల్లలు, ఊరికే చెరిపేసుకోవడం, మొహమంతా చేసుకోవడం అట్లా అవుతుంది. సో దీనికి ఒక సొల్యూషన్ అయితే నాకు దొరికింది. ఇదేంటంటే సిలాయి అంటారు. సో ఇది వచ్చేసి గోశాల, గో సంరక్షణ అలాంటి దగ్గర అయితే దొరుకుతుంది. ఇదేంటంటే ప్యూర్ గా ఒరిజినల్ గా ఆవు నెయ్యితో తయారు చేస్తారు. చూసారా ఇట్లా ఉంది. ఇది ఎట్లా అంటే జస్ట్ ఇట్లా కొంచెం వాటర్ తడిపేసి బేబీస్ కి పెడితే అది విత్ ఇన్ 1-2 seconds లో డ్రై అయిపోద్ది అనమాట. మనకి ఇంకా బొట్టు కూడా చెరగదు, ఈవినింగ్ వరకు అలానే ఉంటది. సో ఇది సెకండ్ వన్. నాకు ఇది కూడా చాలా బాగా యూజ్ అయింది. ఇది ఆవు నెయ్యితో చేసింది కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ అట్లే బేబీకి కూడా మొహానికి ఎట్లా పెడితే అట్లానే ఉంటది ఈవినింగ్ వరకు. కాటుక అట్లాంటివి పెడితే ఏం చేస్తున్నారంటే పిల్లలు చెరిపేసుకోవడం, ఈ తిలకం అవి కూడా అంత మంచివి కాదు నన్ను అడిగితే. సో వాటన్నిటి ప్లేస్ లో ఇది చాలా బెటర్ అని నా సజెషన్ అనమాట. సో ఇది వచ్చేసి సిలాయి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా గోత్పత్తులు అని. సో ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే గో సంరక్షణలో అమ్ముతున్నారు. ఇది వచ్చేసి ఒక్కొక్క బాక్స్ 60 రూపీస్ అంతే. ఇది నా సెకండ్ ఆర్ థర్డ్ బాక్స్. ఇదైతే నాకు బాగా యూజ్ అయింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే అందరు మదర్స్ మోస్ట్లీ ఇన్వెస్ట్ చేసేది ఏంటి దేని మీద అంటే డైపర్స్ మీద. సో ఆ డైపర్స్ వేయడం కరెక్టే, కానీ ఎంతవరకు అనేది మనం చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు జనరేషన్ లో ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్, మార్నింగ్ ఒక 2 డైపర్స్, మధ్యాహ్నం 2, నైట్ మొత్తం డైపర్స్ తోనే ఉంటుంది మొత్తం అంతా. సో అది తగ్గించండి. ఎందుకంటే డైపర్స్ అనేవి చాలా కెమికల్స్ తో కూడినాయి. మనకి ఇప్పుడు మార్కెట్ లో క్లాత్ డైపర్స్ తోనే చాలా మోడల్స్ అయితే వచ్చినాయి. అందులో నేను ఒక 2-3 ట్రై చేశాను, బట్ కానీ ఫైనల్ గా ఒకదానికి ఫిక్స్ అయ్యాను. అది ఏంటనేది వాళ్ళు నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇవైతే నాకు చాలా బాగా యూజ్ అయింది. ఇవి ఏంటంటే నార్మల్ లంగోటా టైప్, అంటే యూజ్ అవడం అంటే బయటకు లీక్ అవ్వకపోవడం అట్లా ఏం కాదు. ఇది ఒక పీ వరకు అయితే అబ్జర్వ్ చేస్తుంది, సెకండ్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే
బేబీకి లోపల వెట్గా ఉంటది. ఇది వచ్చేసి డ్రై షీట్ అన్నమాట. సో మనకి వాళ్ళు యూరిన్ కి వెళ్ళినా సరే వాళ్ళకి వెట్ అనిపించదు, బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒక పీ వరకు బయటకు కూడా రాదు, సెకండ్ పీ నుంచి బయటకు వచ్చేస్తుంది. నేను ఏం చేస్తానంటే ఒక 2-3 పీ వరకు యూజ్ చేసి తర్వాత రిమూవ్ చేసేస్తాను. అదే నార్మల్ క్లాత్ ఏమవుతుందంటే ఒకసారి వాళ్ళు టాయిలెట్ వెళ్ళగానే మొత్తం క్లాత్ అంతా వెట్ అయిపోయి వాళ్ళు నిద్రపోయినా సరే డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇట్లాంటిది ఒకటి లంగోట కట్టేసి వాళ్ళని పడుకోబెట్టేస్తే వాళ్ళు లెగిసే వరకు కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదు. సో ఇట్లాంటివి నాకు తెలిసి పర్ డేకి 2 or 3 వాడుకుంటే సరిపోతుంది. సో ఇవి మళ్ళీ వాష్ చేసుకోవచ్చు, రీయూజ్ అవుతాయి అనమాట. సో ఇది వచ్చేసి ఈ డైపర్ వచ్చేసి 6 months నుంచి 2.5 years వరకు ఇది యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి కిందది వచ్చేసి కొంచెం చిన్న సైజ్ వాళ్ళకి, ఈ పైన వచ్చిన ఆడ వచ్చేసి కొంచెం పెద్ద అయ్యాక 6 months తర్వాత నుంచి యూజ్ అవుతుంది. అండ్ అట్లా ఇందులోనే మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. అంటే న్యూ బోర్న్ బేబీస్ కి ఇవన్నమాట. న్యూ బోర్న్ బేబీస్ నుంచి 6 months వరకు నేను ఇవి యూజ్ చేశాను. సో ఇవి కొంచెం చిన్న సైజ్ ఉంటాయి. ఇవి కూడా అంతే, వీటికి కూడా 2 నాడాస్. బాగా చిన్న బేబీ ఉన్నప్పుడు ఇక్కడ, కొంచెం పెద్ద అయిన తర్వాత 3 months నుంచి 6 months వరకు ఇక్కడైతే యూజ్ చేయాలి. నాకు ఇప్పుడు నా బేబీకి 5th month కాబట్టి ఇంకా ఇదే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ నుంచి ఇవి యూజ్ చేస్తాను. సో ఇవి చాలా మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇవి ఏంటి, మార్నింగ్ టైం లంగోటాస్. ఓకే, కొంచెం క్లాత్ ప్లేస్ లో రిప్లేస్ చేసుకోవడానికి, మనకి యూరిన్ అనేది బయటికి రాకుండా ఉండాలి అంటే వాటికి కూడా సూపర్ బాటమ్ లోనే నాకు వేరే వేరియంట్ అనమాట. ఇది సూపర్ బాటమ్ యూనో అనమాట. ఇందులో ఏంటంటే ఇట్లా వస్తుంది. నేను ఎట్లా అంటే మార్నింగ్ టైమ్స్ అంతా కూడా ఈ లంగోటాస్ వేసి నైట్ టైం వచ్చేసి 1 డైపర్ అయితే యూజ్ చేస్తాను. అండ్ అట్లే నేను ఈ డైపర్స్ అయితే యూజ్ చేస్తున్నాను, ప్యాంపర్స్ ప్రీమియం కేర్ అని. ఇవి క్వాలిటీ చాలా బాగుంటాయి. ఈ డైపర్స్ ఏంటంటే ర్యాష్ కూడా రాదనమాట. మనకి ఎక్కువ అవర్స్ అబ్జర్ప్షన్ ఉంటది. కాకపోతే ఇది కొంచెం బిట్ కాస్ట్లియర్. దీనికి ఆల్టర్నేట్ కూడా ఇంకోటి చూపిస్తాను. బట్ కాకపోతే అది ఏంటంటే ఎవ్రీ 2 hours కి చేంజ్ చేయాలి. ఇది ఒక 4 hours వరకు మనకి అబ్జర్ప్షన్ బాగుంటుంది. నేను నైట్ టైం అయితే ఈ డైపర్స్ అయితే యూజ్ చేస్తాను. సో ఆల్టర్నేట్ ఉన్నది కూడా నేను పిక్ యాడ్ చేస్తాను, అది అయిపోయినాయి నా దగ్గర. సో ఇవే వాడుతున్నాను ఇప్పుడు. సో ఇవేంటంటే మనం ఇప్పుడు మార్నింగ్ టైం ఎక్కడికైనా బయటకు వెళ్ళినా, టెంపుల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అట్లా వెళ్ళినప్పుడు వేయొచ్చండి. ఇది 3 hours to 4 hours వరకు మనకి బాగా అబ్జర్వ్ చేస్తుంది యూరిన్ అనేది. సో ఇది ఇక్కడ మనకి ఇట్లా బటన్స్ ఉన్నాయి చూసారా, ఇట్లా 2 buttons కి మనకి ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. విడిగా తీసి వాష్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. సో దీనికి సైజ్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి మనకి. సో చూడండి, చిన్న పిల్లలకి న్యూ బోర్న్ బేబీస్ కి ఇట్లా పెట్టొచ్చు, తర్వాత ఇక్కడ వరకు పెట్టొచ్చు. ఇవి మోస్ట్లీ ఏంటంటే నడిచేటప్పుడు కూడా మనకి బాగా యూజ్ అవుతాయి. సో నేను ప్రెసెంట్ అయితే ఈ 2 colors తీసుకున్నాను. సో ఇవి బాగా యూజ్ అవుతుంది నాకు. నెక్స్ట్ దీని తర్వాత నేను బూస్టర్ ప్యాడ్స్ అని చెప్పా కదా, అవి కూడా తీసుకుని వీటికి లోపల ఇన్సర్ట్ చేస్తే నైట్ అంతా కూడా మనకి అబ్జర్వ్ చేస్తూ ఉంటది అనమాట. సో అది కొంచెం పెద్ద అయ్యాక, మా బేబీ పెద్ద అయ్యాక బూస్టర్ ప్యాడ్స్ కూడా తీసుకుంటాను. అవి కూడా ఎట్లా వర్క్ చేస్తున్నాయి ఏంటని రివ్యూ చేస్తాను. అండ్ అట్లే ఇవి వైట్ కలర్ కదా, దీనిపైకి మనకి లైనర్స్ ఉంటాయి. అవి కూడా తీసుకుంటే ఏమవుతుందంటే మన బేబీ ఒకవేళ పూప్ చేసినా ఏమన్నా చేసినా సరే ఆ లైనర్ దీని మీద పెట్టేసుకుంటూ వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లైనర్ లేకపోయినా సరే మనకి హ్యాండ్ షవర్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ దాంతో వేసేసుకుంటే వాషింగ్ అయితే ఈజీగానే ఉంటుంది. సో నేను ఇది యూజ్ చేశాను ఆల్రెడీ. ఇప్పటికి ఒక 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ వైట్ షీట్ అంతా బాగానే ఉంది, ఏం ఖరాబ్ అవ్వలేదు. కాకపోతే లైనర్స్ తీసుకుంటే ఏమవుతుందంటే వాషింగ్ కి ఈజీ అవుతుంది అంతే. బూస్టర్ ప్యాడ్స్ తీసుకుంటే మనం నైట్ కూడా ఇవే వేసుకోవచ్చు డైపర్ పని లేకుండా. నేను ఇంకా అవి ట్రై చేయలేదు, చెయ్యాలి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి అందరి ఇళ్లలో యూజ్ చేసేదే అండి. మనం బేబీకి షీట్ వేస్తాం కదా, ఇది ఏంటంటే నార్మల్ షీట్ కాదు, రబ్బర్ షీట్. ఫ్యాన్సీ షాప్స్ లో దొరకదు, ఇది భీమవరం నుంచి తెప్పించాను. పరుపులు తయారు చేస్తారు కదా అక్కడ ఉంటుంది, చాలా రోజులు వస్తుంది ఇది మనకి. మనం ఈ షీట్ ని ఎలా నలిపి పడేసినా సరే అది అసలు ఏమి ఇరగదు. నార్మల్ షీట్స్ అయితే ఇరిగిపోతాయి. మా ఇంటి పక్కన వాళ్ళ పిల్లలకి యూజ్ చేసి చెప్పారు, నాకు ఇదైతే చాలా యూజ్ అయింది. అసలు అంటే టాయిలెట్ అది కూడా కిందకి దిగకుండా ఉంటుంది. సో ఈ రోజు వీడియోలో చూపించినవి అన్ని కూడా బేబీస్ కి డే టు డే మనం యూజ్ చేసేయండి. సో ఈ వీడియో న్యూ మదర్స్ కి ఎంతో కొంత హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. సో ఏంటంటే బొట్టు సిలాయి అనేది కూడా మనం బేబీకి డైలీ యూజ్ చేసేది. బూగీ వైప్స్ కూడా చాలా యూజ్ అవుతాయి జలుబు చేసినప్పుడు. ఇవి డైపర్స్, ఇవన్నీ కూడా డే టు డే యూజ్ చేసే థింగ్సే అనమాట. సో ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.